ముస్లింల సంక్షేమం టీడీపీ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లింలకు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే టీడీపీ హయాంలో నగరంలో 1.5 కోట్లతో షాదీఖానా నిర్మాణం, ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి, యువత కోసం 7.5 కోట్ల రుణాలు, రంజాన్ తోఫా, కుట్టి మిషన్లు ఇచ్చి స్వయం కృషితో ఆర్థిక అభివృద్ధి సాధించేలా కృషి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో, దీక్షతో, ఉపవాసాలతో అల్లాను ప్రార్థించడం ఆదర్శనీయమని అన్నారు. అందరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మగ్రిబ్ నమాజ్ కూడా పైన ఉంటుంది కాబట్టి اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم أرنا الحق حقا وارزقنا اتباعه وأرنا الباطل باطلا وارزقنا اجتنابه. اللهم قل اللهم बेशक गुनहगार हैं, खताकार हैं. अल्लाह हमने कभी अल्लाह इसका हमें सही शुक्रिया अदा करने की तौफीक अता फरमा दे. अल्लाह ये तेरी सत्तारी और पर्दा किया है. अल्लाह पता नहीं ज़बान से हमने आज तक क्या क्या गुनाह. आज लोग हमारी इज्जतें कर रहे हैं. अल्लाह लोग हम रखा है. अल्लाह बंदा जब तक अल्लाह तुझसे तौबा कर लेता है, अल्लाह उसके तौबे को तू कबूल फरमा कर उसके गुनाहों को नेस्त नाबूद कर दे. आशीर्वादों अल्लाह వాళ్ళ కుటుంబంగా అందరికీ अल्लाह संतोषाన్ని अल्लाह प्रसादिంచే. अल्लाह आज तक जितने भी अल्लाह अच्छे अच्छे काम इन्होंने किए हैं, अल्लाह उन तमाम कामों को आगे की तरक्की के लिए जरिया बना ले. अल्लाह हमारी दुआओं को कबूल फरमा. सल्लल्लाहु तआला अला खैर खल्क़िही मुहम्मद व अला आलिहि व सहबिहि. ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొదటి నుంచిన మనమన్న మన జాతన్న ఒక ప్రత్యేకమైన అభిమానం. 2 నెలల క్రితం జరిగినటువంటి ఇస్తిమా ప్రోగ్రాంలో అన్ని విధాలుగా సహకరించి రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి ఇస్తిమా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మనం అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ రంజాన్ నెల ప్రత్యేకంగా ఏదైతే మనం దివ్య ఖురాన్ అవతరించిన సందర్భంలో జరుపుకునే పండగ, ఆనందంతో జరుపుకునే, ప్రపంచవ్యాప్తంగా ఆనందంతో జరుపుకునే పండగే రంజాన్ పండగని వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా ఎక్కువసేపు మనం రాజకీయ మాటలు కాదు, మీకు శుభాకాంక్షలు చెప్పడానికే వీళ్ళు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఉండే మన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మీకంటూ ఒకడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నా వంతు మాత్రం ఏ కష్టం అనేది రానికుండా అందరూ బాగుండాలి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి. ఎక్కువ పేదవాళ్ళు, మన ముస్లిమ్స్ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ మెకానిక్స్ కానీ లేకపోతే ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీకు ఏది వచ్చినా మధ్యలో వాళ్ళని తీసుకొస్తే అవుద్ది, వీళ్ళు
الله لمن حمده అందరం కలిసి మనం పార్టీ కోసం పనిచేసాము, పార్టీని నిలబెట్టుకున్నాము. అలాగే సీనియర్ అని కాదు, జూనియర్ అని కాదు, ప్రతి ఒక్కరు వచ్చేసి కార్యకర్తగా పనిచేశారు. దాని యొక్క ఫలితం మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే ఈరోజు కూడా అల్హమ్దులిల్లా మనం అందరం ఇక్కడ జమ దేనికి అయ్యామంటే రంజాన్ మాసం. మాషాల్లా రంజాన్ అంటేనే మన ముస్లిమ్స్కి ఎమ్మెల్యేగా మన ప్రియతమ నేత దామచర్ల జనార్దన్ రావు గారు accept mindly and physically that he is our leader. For 5 years, inshallah, Allah will give him another chance. We wait today, inshallah. आज చెప్పాలి నాకు అర్థం కాదు, నాకు తెలియదు. అది కార్యకర్తగా పనిచేస్తున్నారు. అలాగే మన ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు పార్టీ కోసం చేశారు, మీకోసం వాళ్ళు నిలబెడతారు. మీకు ఇన్షాల్లా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు చేయాలనేది నేను చెప్పట్లా. అల్హమ్దులిల్లా మీరు ట్రై చేస్తున్నారు, కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చేయడానికి. అలాగే నేను మా అందరి సోదరులతో చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు మన కోసం ఉన్నారు. ఏది సమస్య అయినా ఏది వచ్చినా కూడా మనం పోయి అతనితో మనం డిస్కస్ చేసుకుని మనం ఆ ప్రాబ్లం కానీ ఆ యొక్క సమస్య కానీ ఏదైనా దానికన్నా ఇంకా మనం చూడాలి. 2029 కోసం ఈరోజు మనం ఉంటాం మీతో పాటు. ఎప్పుడు దాకా ఇంకోసారి ఒకసారి ఫస్ట్ మీటింగ్ లో మక్కా మసీద్ దగ్గర జరిగింది. అక్కడ ఒక మాట చెప్తాను, ఎప్పుడు దాకైతే న్యాయం ఉండిద్దో, పని జరిగిద్దో, డెవలప్మెంట్ ఉండిద్దో, ఎక్కడైతే ఇవన్నీ కలిసి ఉంటాయో అప్పుడు మనం కూడా అక్కడ నిలబడి ఉంటాము, మీతో పాటునే ఉంటాం అనేసి ఈరోజు నేను అందరి ముందు విషయాలు చెప్తున్నా. మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ఈరోజు తెలుగుదేశం खाना खाली खाना है तो चलो 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 नीचे भी स्टार्ट करे, नीचे भी स्टार्ट करे। మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరికీ కూడా తోఫా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మనకు రంజాన్ సందర్భంగా మనం సోదరులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం, ఇఫ్తార్ ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఇప్పటి నుంచో మనం జరుగుతూ ఉంది. దాని కారణంగా ఈరోజు పెట్టాం. మా సోదరులందరూ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రంజాన్ సందర్భంగా అల్లా అందరినీ కూడా చల్లగా చూడాలి, అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి. వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకెళ్ళాలనేదే మా సంకల్పం. కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉన్నదాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా 3 దాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు. మైనార్టీస్ ముస్లిమ్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోలులో మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయడం జరిగింది. ఏదైతే కబరస్థాలన్నీ కూడా రెనోవేట్ చేయటం, రిపేర్ చేయటం ఇవన్నీ కూడా చేసాం. మసీదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధునీకరణ చేశాం. కబరస్థాలకు కూడా అదివరకు లేని అన్నీ కూడా లైటింగ్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ లోపల పోయినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసాం. అదేవిధంగా ఈద్గా నేను వచ్చినప్పుడు మట్టిలో కూర్చుంటున్న వాళ్ళకంతా కూడా ఈద్గాని కూడా కూర్చొని వాళ్ళు రంజాన్ ప్రేయర్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా మనం చేసాం. షాదీఖానా కూడా మన టైంలో మొదలుపెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసాం.
ఈరోజు అనేక ఏదైతే మైనార్టీకి సంబంధించినవి కొంతమంది చదువు కోసం విదేశాలకు వెళ్ళాలంటే దాన్ని కూడా తెలుగుదేశం టైంలో వాళ్ళందరికీ కూడా ఫీజులు కూడా మన తెలుగుదేశం టైంలో చేసాం. ప్రతి రంజాన్ కూడా రంజాన్ తోఫా కింద వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలి, పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేసాం. ఇంకా తొందరలోనే నెక్స్ట్ వీళ్ళ పండగకు వచ్చేకి రంజాన్ తోఫా కూడా మొదలుపెట్టేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు. ఆర్థికంగా ఉండే అన్ని మా దగ్గరికి వచ్చినా రాకపోయినా కూడా నా బాధ్యత ప్రకారంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో అవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా నోట్ చేసుకుని ఒక్కో స్టెప్లో ముందుకెళ్ళేదానికి మేము అన్నీ కూడా చేస్తాం. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆ బజార్లో కావాల్సిన రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డోర్ టు డోరు ఎవరు బాడుగిళ్ళలో ఉన్నారు, ఎవరు సొంత ఇళ్ళలో ఉన్నారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో 2 సెంట్లు పట్టా ఇస్తామని, అది తప్పకుండా కూడా తొందరలోనే అవి కూడా నెరవేరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఉండే కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి టౌన్లో ఎప్పటి నుంచో పాతికిపోయినాయని కూడా ఇప్పుడు టౌన్లో ఒక గ్రీనరీ కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం. వీటితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రీమ్లైన్ చేసాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా పాత రోజుల రూపురేఖలు కూడా తీసుకొచ్చే పనిలో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఏదైతే రంజాన్ సందర్భంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. అల్లాది ఎవరైతే ఈరోజు వచ్చారో మా సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాన్ని ఒక్కొక్కటి మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మీకు తొందరలోనే ఒక 6 నెలల్లో ఒంగోలు టౌన్ అనేది మాత్రం 100% మార్పు అనేది కనపడుతుంది. మేము చేసేవన్నీ కూడా మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి డివిజన్లో వారం రోజులు క్లీనింగ్ సెక్షన్ పెట్టాం, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాలువలు తీయటం కానీ ఎక్కడా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ బల్బులు లేకపోతే లైట్ లైటింగ్ కానీ స్తంభాలు కానీ అదేవిధంగా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే వాటర్ కానీ ఇవన్నీ కూడా వారం రోజులు ఒక టీంని పెట్టి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. 6 నెలల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు రూపురేఖలు ఎవరైనా కూడా పగోడైనా సరే చెప్పాల్సిందే, ఒంగోలు బాగుందిరా, ఇప్పుడు ఏంద్రా ఇంత మార్పు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. దాంతోపాటు ఇంకా చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. అవన్నీ ఫండ్స్తో బట్టి దాన్ని అన్నీ కూడా ఖర్చు చేస్తాం. रिमझिम रमजान ओंगोल में सबसे सस्ता दुकान आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ईद. 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ. 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్. 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే. 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525.